హంగులు, ఆర్భాటాలు, ఊరేగింపులు, ఉత్సవాలతో సంబరాలు చేసుకోవడం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రైస్తవులకు సువార్త ప్రకటించడం కాదు, అన్ని జనులకు సువార్త ప్రకటించడం. ధనవంతులతో విందు భోజనాలు చేయడం కాదు, పేదవారికి సహాయం చేయడం. ఓ క్రైస్తవుడా, మార్పు నీలోనే మొదలవ్వాలి. అది నీ తోటి సహోదరులకు ఆదర్శం కావాలి. తద్వారా సంఘం మేలుకోవాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. అతి పరిశుద్ధుడా, నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఇంతవరకు ఆదుకున్నావు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. ఆరాధన 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 ఆరాధన. పదమనము మనమున నిడుకొనుచును, వినరే ఓ నారులారా, ప్రియులా నింపు మీరా, మనలారా క్షింపక్రీస్తు మనుజావతారుడయ్యే వీరాడే. నరరూపముని ఘోరా నరమూలారమ్మని, దురితాము బాబు దొడ దొరయవు మరియారపుత్రుడు కరమరుగగు కల్వరి గిరిధరి కరిగిరయమున ప్రభు కరుణను గణరే. వినరే ఓ నారులారా, వీరుల కింపు మీరా, ప్రేమింపగాలేవా, ప్రేమించుతున్నావా, నన్ను ప్రేమించుతున్నావా. నా కలువరి కృష్ణము చూచితివే, ప్రేమింపగాలేవా. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో దూచి నడిపించితివి. బట్టి వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ తరఫున
రెండోసారి ఇక్కడ మనం చేరుకున్నందుకు దేవుడికి మొదటగా వందనాలు చెప్తాం. హల్లెలూయా. వెరీ గుడ్. చిన్నపిల్లలందరూ చక్కగా కూర్చొని వింటున్నారు కాబట్టి దేవుడి వాక్యం చిన్నపిల్లలతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? దేవుడు చెప్పిన మాటల్లో అద్భుతమైనది, ఎవరు ఊహించలేని ఒకటే మాట. ఏంటో తెలుసా? చిన్నపిల్లలు పరలోక వారసులు. సహోదర ప్రేమ అంటే ఏదో అన్నను తమ్మును ప్రేమించమని కాదు బైబిల్ అర్థం. సహోదర ప్రేమ అంటే నీ పక్కన ఉన్న ప్రతి ఒక్కరిని, వాళ్ళ ఆడవాళ్ళ, మగవాళ్ళ, పగవాళ్ళ, సొంత వాళ్ళ, కాని వాళ్ళ, పరాయి వాళ్ళ, ఎవరైనా సరే సహోదర ప్రేమ కలిగి మనం జీవించాలి. కాబట్టి అక్కడ మనుషులు ఎవరైనా పాపం చేసినట్లయితే అక్కడ వచ్చి బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అక్కడ ఎక్కువ గొర్రెలు కాపర్లు గొర్రెలు మేపుతూ ఉండేవాళ్ళు యెరూషలేము దేశంలో. ఒక అర్ధరాత్రి ఏమైందంటే గొర్రెలు కాచుకుంటా ఉన్నప్పుడు ఒక వెలుగు వాళ్ళకి ప్రకాశించింది. అంటే దేవుని మహిమ వాళ్ళ మధ్యలో ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనేక చేపలు పట్టబడిన వలన పోలి ఉన్నది అన్నాడు. ఒక వల వేస్తే మనకు అనేక చేపలు పడతాయి. అది నిండిన తర్వాత ఏం చేస్తారు? దరికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి దాంట్లో మంచి చేపలన్నీ తీసి ఒక గంపలో వేసుకుంటారు, మిగతావన్నీ పారేస్తారు. యుగ సమాప్తి కాలం కూడా అలానే ఉంటదంట. దేవుడు రాకడ దినం. నీతిమంతుల్లో నుంచి దేవుడు దేవదూతలు వచ్చి దుష్టుల్ని వేరు చేస్తాడంట. అందరూ ఇప్పుడు మనం అనుకోవచ్చు, సార్ వాళ్ళు బాగున్నారే, ఆ చెడుతనం చేసే వాళ్ళు, పాపం చేసే వాళ్ళు కూడా బాగున్నారే అని అనుకోవచ్చు. దేవుడు వెయిట్ చేస్తాడంట. యుగ సమాప్తి కాలమున ఎవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళలో నుంచి దుష్టుల్ని వేరు చేసి నరకంలో పడేస్తాడంట వాళ్ళని. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుటై ఉంటాయంట. అది జీవితాంతం, అంటే యుగ యుగాలు ఉంటాయంట అలాగా. అందుకని మనము దేవుడు చెప్పినట్టు నీతిగా బతకాలి. ఈ రోజు ఈ తప్పు చేసినప్పుడు మనకి ఏం కాలేదులే అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసి లాస్ట్ లో శిక్షిస్తాడు. కాబట్టి ఎవరైనా ఇక్కడ చెడుతనాన్ని కలిగి ఉంటే ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. అలాంటి పరలోకానికి మనం అందరం వెళ్ళాలంటే మొట్టమొదటిగా యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకోవాలి. ఆయన మన కోసం ఇక్కడ భూమి మీదకి వచ్చి రక్షించడానికి వచ్చాడని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించాలి, ఈయనే దేవుడు అని విశ్వసించాలి. తర్వాత రెండోది, ఆయన చెప్పినట్టు బతకాలి. ఆయన చెప్పినట్టు ఇందాక చెప్పాను, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, నీతిగా బతకాలి, న్యాయంగా బతకాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన అందరినీ పరలోకానికి తీసుకుపోతాడు. తెలుసుకున్న ప్రతి ఒక్కరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. మీరు వెళ్ళండి, ప్రతి ఒక్కరికి నా గురించి చెప్పండి, నేను దేవుడు అని చెప్పండి, నేను ఎలా బతకమన్నానో చెప్పండి అని క్రైస్తవులకి చెప్పాడు. చాలా మంది అనుకుంటారు ఈ క్రైస్తవులకి పనేం లేదా, ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్లు పెడతారు, ఎక్కడ కొడితే దేవుని గురించి చెప్తారని. అదే నిజమైన పని. ఎందుకంటే దేవుడే చెప్పాడు ఇలా చెప్పాలి, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు నిత్య జీవంలోకి రావాలి. అందుకని దేవుడు ప్రతి క్రైస్తవుడు, మీరు ఎవరైనా ఇక్కడ క్రైస్తవులు అయితే మీ తోటి సహోదరుడికి సహోదరికి సువార్త ప్రకటించాలి.